కలిసి ఉండాలి ఇలానే రూమ్మేట్స్గా శాశ్వతంగా శ్వాస ఆగేదాకా waiting for my death. Son. Single love is ఇదేంట్రా సింగిల్ లైఫ్ ఇస్ బెస్ట్ లైఫా? చేసిన మొత్తం చేసావు కదరా. ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఫర్ మై డెత్ హార్ట్ సింబల్ ఏడుపు ఏంట్రీ ఇవి? రే మాకేదో భయం వేస్తుంది, నువ్వేదో చేస్తావని. రే ఇప్పుడు 1 గంట అయిందిరా, ట్రైన్ పంపించేస్తున్నారు స్టేటస్ లో. రే దండం పెడతాను రా, ఏడుపు ఆఫీస్ పడుకోరా ముందు. నాకు కావాలన్నయ్యా, దానికోసం నాయన. అది నా పిల్ల అన్నయ్యా, అన్నయ్యా నా పిల్ల అన్నయ్యా, పిల్ల. అంటే వాళ్ళిద్దరు విడిపోయారన్నయ్య? అరే నేను ఇప్పటి వరకు చెప్పింది అదే కదరా. పాపం హార్ట్ బ్రేక్ అయిపోయిందట. అప్పటి నుంచి వాడు ఏ అమ్మాయిని లవ్ చేయలేదురా, కానీ ఆంటీని లవ్ చేస్తానని తెలిసింది. ఆటగాడే బావా, పాపం కదనయ్య. ఎన్ని పాపాలు చేస్తే ఇలాంటి శాపాలు తగులుతాయి. అరే తమ్ముడు, నేను మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండిరా. ఈ ఏజ్లో ఇక్కడ ఇక్కడ గోల్ ఉంటే సక్సెస్ అవుతారా. అదే ఈ ఏజ్లో ఇక్కడ ఇక్కడ గర్లు ఉంటే సంకనాకపోతారా. దీనికంటే ఎగ్జాంపుల్ ఇంకెక్కడా చెప్పర్రా. అనయ్య ఇలాంటి కోర్స్ 3-4 చెప్పొచ్చు కదా. మా బాబాయ్ ఆడుకుంటాడు, ఆటో వెనక్కి రాస్తాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. అనయ్య లొకేషన్ ఎక్కడ ఉన్నాడు? నాకంటే బాగా వాడికే తెలుసురా, వాడిని అడగని చెప్తాడు. తమ్ముడు రారా వెళ్దాం పైకి. నేనట్రా బురద ఇప్పుడు తమ్ముడు పైకి. వదలండి నాయన. తమ్ముడు వద్దు, ఆ పాత కథను నేను మళ్ళీ తవ్వుకోవాలనుకోవట్లేదు. అది వేరు తమ్ముడు, ఆ గతంలో జరిగిపోయింది. ఇంకా దానికోసం మీరు గుర్తు చేయొద్దు, నేను గుర్తు తెచ్చుకోను. దయచేసి నా మీద జాలి చూపించొద్దు. అంటే అది అన్నయ్య, ఆంటీ నెంబర్ ఉంటే కొంచెం ఇవ్వచ్చు కదన్నా. నోటికి ఎదుస్తా అడిగేస్తారా? ఎలా ఉన్నారేంట్రా మీరందరూ? మీరేదో నా మీద జాలి చూపించడానికి వచ్చారనుకున్నాను. ఆంటీల గురించా? ఎంత కరువులో ఉన్నా కూడా అడిగేస్తారు అలాగా. ఏమనుకోకన్నా, మావాడు కరువులో ఉన్నాడు. సరేలేరా. అన్నా నీకు మందు ఎవరు అలవాటు చేశారన్నా? తమ్ముడు, మీలాగే రూమ్లో ఒక అన్న ఉండేవాడు. స్టార్ట్ చేశాడ్రా మళ్ళీ. మీరు వచ్చిన తర్వాత అన్నయ్య వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ అన్నయ్య ఉండేటప్పుడు రోజులన్నీ బాగుండేవి తమ్ముడు. ఒకరోజు అలాగే అన్నయ్య ఆ రోజు వచ్చాడు తమ్ముడు. అన్నయ్య వచ్చి ముంతా వైపిస్తున్నాడు.
మందు తాగిపిస్తుంటే నాకేం భయం వేసేస్తుంది. ఓ పక్క నుంచి ఎలా తాగాలేంటి అనేది అర్థం కావట్లేదు. కానీ అన్నయ్య మాత్రం పర్లేదు తమ్ముడు, చేదుకుంటది తాగే అన్నాడు. సరే అదే భయంతోనే తాగేశాను. రేయ్ చెప్పింది ఏంట్రా, అదే భయంతో తాగేశాను. తాగిన తర్వాత మొత్తం ఉంది, కానీ బాగుంది. అదే బాగుందని ప్రతిరోజు అలవాటు అయిపోయింది. రోజు తాగేవాడిని, బాధలో తాగేవాడిని, నిద్ర పట్టకపోతే తాగేవాడిని, రూమ్కి వెళ్తే తాగేవాడిని, బయటికి వెళ్తే తాగేవాడిని, ఫంక్షన్కి వెళ్ళినా తాగేవాడిని, ఎక్కడికి వెళ్ళినా తాగుడే. కానీ తాగుడు బాగా అలవాటు అయిపోయింది. అనియా నీకు మందుకి మనీ ఎలా వస్తానయ్యా? ఫస్ట్ నా డబ్బులతో తాగేవాడిని తమ్ముడు, తాగిపించేవాడిని అలాగే. తర్వాత నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు, మందు అలవాటు అయిపోయింది. అమ్మా నాకు అర్థం కాదు, ఆ టైంకి 90 లేకపోతే నరాలు లాగేసి వెలాగా. ఎవడైనా 90 ఇస్తే బాగున్నురా బాబూ అనుకునేవాడిని. అప్పుడు అర్థమైంది తమ్ముడు, ఎలాగో నా కాంటాక్ట్ లిస్టులో 500 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి కాల్ చేస్తే 100-1000 రూపాయలు అడిగితే ఆవిడెవడు ఈ రోజు లేవు రేపని ఎత్తడు. కానీ 50 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అడిగితే వేస్తారు కదా. అలాగే మొత్తం 10 మందికి 10 50 అడిగేసేవాడు. చక్కగా అన్నయ్యకి నాకు మందు సెట్ అయిపోయేది. ఇలా లైఫ్ రొటేషన్ అయిపోయేది. ఇంకెక్కడ తమ్ముడు కష్టం ఉంటుంది చెప్పు మన తాగడానికి. తాగేవాళ్ళం తమ్ముడు, అలాగా డబ్బులు వచ్చేవి, తాగేవాళ్ళం. నాకైతే అప్పుడప్పుడు ఈ మందేట్రా బాబు ఎంత అలవాటు అయిపోయిందని భయం వేసేది. అమ్మో నా వల్ల కాదు తమ్ముడు, ఫుడ్కి డబ్బులు లేకపోయినా పర్లేదు, కానీ మందు కావాలి, ఖచ్చితంగా కావాలి. అలాగే అయిపోయింది. కానీ మందు నీకంటూ ఎవరు లేరా మరి? తమ్ముడు నాకంటూ ఎవరు లేరు. కాకపోతే నాకు తెలిసింది, నా వెనక్కి అప్పులు ఇచ్చేవాళ్ళు మాత్రం ఉన్నారు. ఇటెళ్ళి వాళ్ళకి తెలిసిపోద్రా, నేను సిమ్ములు మార్చేసినా తెలిసిపోయేది. అప్పుడు అర్థమైంది తమ్ముడు, నా కోసం వాళ్ళు ఉన్నారని. నేను చనిపోయినా సరే ఏడ్డానికి వస్తారు తమ్ముడు, ఏడుస్తారు ఖచ్చితంగా. అదనమాట. అందుకనే వాళ్ళకి అప్పు ఇవ్వబోద్దు ఇవ్వలేదు నాకు. వాళ్ళే నాకు నిజమైన ప్రేమికులు, బంధువులు. నాకు అన్నీ వాళ్ళు, నా ఫ్యామిలీ కూడా వాళ్ళు. అప్పులో వాళ్ళు మర్చిపోకూడదు తమ్ముడు, కానీ అప్పు మాత్రం తిరిగి ఇవ్వకూడదు. అదే మ్యాజిక్, అదే బాండింగ్. తమ్ముడు నా లవ్ స్టోరీ చెప్తాను విను తమ్ముడు. అరే అరే కూర్చో. అన్నయ్య వద్దనే నిద్ర వచ్చేస్తున్నానే. అసలు లవ్ స్టోరీ మా బోర్రలు తెంగుతాను కదా వీడు. అనియా మందు ఎప్పుడు తాగలేదు, బీర్ ఒకసారి తాతవా? ఆ. ఫస్ట్ చేదుకుంటుంది, మెల్లి తాగు, ఓకేనా? కంగారు పడకు, మెల్లి తాగు తాగు. పర్లేదురా తాగు, అలాగే ఉంటుంది, చేదుగా ఉంటుంది. నాకు వాళ్ళు ఇలాగే అలవాటు చేశారు, ఇప్పుడు తాగట్లే, తాగు. ఏంటో వీళ్ళు ఎప్పుడు ముందు అలవాటు చేసుకుంటారో ఏంటో. రే తమ్ము తమ్ము, ఒళ్ళు కాలిపోతుందిరా, ఏమైంది? రాత్రి బీర్ తాగాం కదరా అనియా, ఆ, ఫుల్ జ్వరం వచ్చింది. అవునా? రే టెంపరేచర్ చాలా వేడిగా ఉందిరా. సరే పద హాస్పిటల్కి వెళ్దాం, నేను తీసుకెళ్తాను రా. అబ్బా లేగు, ఏరా చెప్పాలి కదరా, పద. ఒరే, ఇవి వీళ్ళు చూడురా. అవునరా తమ్ముడా, ఇది హాస్పిటలా బాయ్స్ హాస్టల్ రా, ఒక నర్స్ కూడా లేదు. అందరు ఎటు చూసిన అబ్బాయిలా ఉన్నారు. దీనికి వచ్చావరా? లేడీస్ హాస్టల్ అనుకుంటాం ఏంటిదే, మనకు వచ్చింది హాస్పిటల్కి, అందుకే మీరు ఎవరు కూర్చొని అడుగుంది. ఒరే తమ్ముడు, లవ్ అనేది ఒక హార్ట్ రా, దాన్ని ఎంకరేజ్ చేయాలి, అర్థమైందా? డిస్కరేజ్ చేయకూడదు. ఇలా ఎంకరేజ్ చేసుకుని పోతే నువ్వు లేడీస్ హాస్టల్ పుట్టిస్తావు. రే మీరు దేనికోసం వచ్చారా? నా కోసం వచ్చారా, అమ్మాయిల కోసం వచ్చారా? నన్ను పట్టించుకోనరా, వీళ్ళ డాక్టర్ గారిని పిలవనరా. రే నీ సైలెంట్ కొండు, నువ్వు వెళ్ళి నర్సుని పిలు. నర్సునా? అదే వద్దాం. నర్సు గారు, ఏం బాబు నర్సులే కావాలి మీకు, డాక్టర్లు వద్దా?
బ్లడ్ ఎక్కించుకోవాలి బాబు ఈ అబ్బాయికి. సార్ బ్లడ్డా? ఉమ్. సార్ నేను ఇవ్వచ్చా సార్ అది బ్లడ్? సార్ ఆడి బ్లడ్ వద్దు సార్. ఆడి బ్లడ్ అంతా మందు సిగరెట్లతో కల్తీ అయిపోయింది సార్. సరే సరే, పోనీ మీరేవ్వండి. ఆల్రెడీ నేను ఇచ్చేసాను సార్, ఎవరికి? మా రూమ్లో దోమలకి సార్. సార్ మీకు సిస్టర్స్ ఎవరు లేరా? నాకు సిస్టర్స్ ఎవరు లేరమ్మా, బ్రదర్స్ ఉన్నారు. జోక్ చేశాను. ఇలాంటి జోకులకి ఈ హాస్పిటల్కి ఎవరు రావట్లేదు. రే మందులు ఎవరు రాస్తున్నాడు, మందులు తీసుకొని వస్తున్నాడు. సార్ తక్కువ రేట్ మందులు రాయండి సార్. మీకు కొన్ని టాబ్లెట్స్ రాస్తాను, ఆ పక్కనే ఉన్న మెడికల్ షాప్లో దొరికితే తీసుకోండి. నర్స్ లోపలికి వెళ్ళామా? సరే సార్, పదండి మేడం. మీరు రండి. రే ఏంద్రిదే భలే ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. తట్టి ఆలరా దీన్నే. రే తట్టేద్దామా? ఈవిడ ఉంది కదా మన డాక్టర్కి సిస్టర్ అంట. అంటే డాక్టర్ మనకు బావ అవుతాడు. నీ కక్కుర్తి. ఇంతకీ ముగ్గురులో పేషెంట్ ఎవరు? ఈడైతే ఎయిడ్స్ పేషెంట్ కాదండి. దొరకట్ను. మీరు నర్సా? నేనే నర్స్. ఏమలా అడిగారు? నిజం చెప్పండి. నిజమే. మీకు అలా కనిపించడం లేదా? అంటే సడన్ గా చూసి హీరోయిన్ అనుకున్నా మిమ్మల్ని. ఓర్ నీ పనికి మాలే. అబ్బా నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మరేం చేస్తాం, పేరెంట్స్ కోసం జాబ్ చేస్తాం. నేను ఇన్స్టాలో ఫేమస్, మీకు తెలుసా? చెప్పానా మీరు నర్స్ కన్నా హీరోయిన్ గానే సెట్ అవుతారు. ట్రై చేయొచ్చు కదా. అసలు మీ అందం ముందు ఏ హీరోయిన్ కూడా పనికిరాదండి. ఊరే మీ పులహారి లాపండ్రా, నన్ను కొంచెం పట్టించుకోనరా అని. రేయ్, నువ్వు కాసేపు సైలెంట్ అనుకుంటా. ఈయనేనండి మన కర్రీ బాలాజీ డైరెక్టర్. అవునండి, నేనే డైరెక్టర్ అండి. మీరు డైరెక్టరా? ఏ అలా కనిపించట్లేదా? ఆడు లైట్ వేస్తే కానీ కనిపించట్లేండి. ఓకే బ్రదర్. అర్జెంట్గా బ్లడ్ ఎక్కించాలి. బ్లడ్ తెప్పించండి. అన్నయ్య ఫోన్ చేస్తానంట్రా. అనయ్య అనయ్య రాకేష్ బాగాలేదు, అర్జెంట్గా హాస్పిటల్కి వచ్చామన్నయ్య. అదే కొంచెం బ్లడ్ నీడెడ్ ఉంది వీడికి. అవసరం అన్నారు అర్జెంటుగా, మరి అడిగి బ్లడ్ లేదంట. అనయ్య నీదే గ్రూప్ అనయ్య? అనయ్య నువ్వేమైనా ఇవ్వగలవు అయితే? ఇదే హాస్పిటల్, లొకేషన్ సెండ్ చేస్తాను రా అని అయితే. సరే అన్నయ్య. ఎత్తనాడు బ్లడ్. లొకేషన్ పెట్టు. పెట్టేస్తా. అరే బ్లడ్ అన్నావు, మేడం ఎవరు లేరా? ఉండనియా, నర్సుని పిలుస్తాను ఇప్పుడు. సరే అయితే. నర్సు గారు. ఈయనేనా బ్లడ్ ఇచ్చేది? అవును. ఈయనేనండి బ్లడ్ ఇచ్చేది. రే రూమ్మేట్స్ ఎంత కలిసి ఉండడం, కలిసి తిరగడం కాదురా. ఏదైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేయండి రా. అన్నయ్య ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయనయ్య. ప్రాబ్లం ఉంటే మ్యాథ్స్ ప్రాబ్లం కాదురా, ఇంటి దగ్గర ఏదైనా ప్రాబ్లం రా. మా ఇంట్లో నేనే ప్రాబ్లం. రే నేను సీరియస్గా అడుగుతున్నాను. వాడికి బాగాలేనప్పుడు నాకు కాల్ చేయాలి కదరా. నేను కాల్ చేస్తే కానీ నాకు తెలీదు. మనమందరం ఒక ఇంట్లో పుట్టకపోయినా ఒకే రూమ్లో ఉంటున్నాం కాబట్టి మనమంతా ఒక ఫ్యామిలీరా. కష్టంలో ఉన్నప్పుడే కదరా మనకంటూ ఒక అన్నయ్య తమ్ముడు ఉన్నాడని ధైర్యం వస్తుంది. అన్నయ్య నాకు అర్థం కాదు, ఇలా డబ్బుల కోసం క్యాటరింగ్లకి అది వెళ్ళాల్సిన అవసరమే ఉందన్నయ్య. ఒరే తమ్ముడు, ఒక వయసులో మనం సరదాల కోసం సంపాదిస్తాంరా, ఇంకొక వయసులో బాధ్యతల కోసం సంపాదిస్తాంరా. సరదాల కోసం సంపాదించిన మనీ ఖర్చు పెట్టినా ఏమనిపించదురా. కానీ బాధ్యత సంపాదిస్తాం చూడమని ఆ మనీ ఖర్చు పెడితే 1కి 10 సార్లు ఆలోచిస్తాంరా. అయినా ఇదంతా మనకెందుకులే గాని. రే రాకేష్ ఎలా ఉందరా ఇప్పుడు నీకు? పర్లేదన్నయ్య, బాగానే ఉంది. రే
అందరం కలిసి ఉంటే సరిపోదురా. అందరి కష్టాల్లో బాధల్లో కూడా కలిసి ఉండాలి కదరా. మనకి మనమేరా అమ్మా నాన్నలం. రూమ్లో ఉండే అనుభవాలు, రూమ్లో ఉండే జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేమురా. అవి వేరేలేండ్రా. నిన్ను చూస్తే ఆగిపోయే నా హార్ట్కి ఎలా చెప్పాలి ఇది ప్రేమని. నిన్ను చూస్తూ ఉండిపోయే కళ్ళుకి ఎలా చెప్పాలి ఇది ప్రేమని. హోయే ఆగు ఆగు ఆగు. నువ్వు నాది నొప్పుతున్నావేంటి? ఓడిపోతే లంచ్కి రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి నన్ను. లంచ్కా? అవును. అదైతే మనకి ఈజీ. ఓకే, మంచి కాఫీ షాప్కి వెళ్దాం. అరే ఫుడ్ తినడానికి వెళ్దాం అంటున్నారా నేను. అవునా? రెస్టారెంటే కదా. ఓకేలే, మంచి కాఫీ షాప్కి వెళ్దాం. అరే రైస్ అయినా బిర్యానీ అయినా అంటున్నాను రా బాబు. నా దగ్గర డబ్బులు లేవమ్మా. కాఫీ షాప్కి అయితే ఉంటాయి. నేనేమైనా పెట్టమని చెప్పానా? నేను పెడతాను అన్నాను కదా. పద వెళ్దాం. నువ్వు పెడతా కదా, ఎక్కడికైనా వెళ్ళిపోద్దాం. ఓకేనా?